హై సున్నుండలు అమ్మమ్మల నాటి కాలంలో ఇవి తినే చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళంట. ఈ రోజుల్లో అయితే జంక్ ఫుడ్ తిని 50 ఏళ్ళు బతకడమే కష్టమైపోయింది. మన డైలీ రొటీన్లో ఒక చిన్న చేంజ్ అయితే తీసుకొని వద్దాం. సో ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు నిండుగా మినపప్పును తీసుకొని ద్వారగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. సేమ్ కప్ క్వాంటిటీలో అయితే మినుములు కూడా తీసుకొని వేయించేసుకోండి. ద్వారగా వేగాలన్నమాట. ఇక్కడే కాస్తంత టైం కూడా పడుతుంది. వీటిని కూడా ద్వారగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తడి పౌడర్ లాగా చేసేసుకోవాలి. సేమ్ కప్పు నిండుగా బెల్లాన్ని కూడా సన్నగా తురుముకోవాలి. బెల్లం క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉన్నా పర్లేదు. వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. దీన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఉండలు లేకుండా ఒకసారి స్నాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఇష్టం ఉంటే ఇలాచీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక కప్పు నిండా నెయ్యిని తీసుకొని బాగా కరిగించేసుకోవాలి. నెయ్యి క్వాంటిటీ అనేది ఇందులో ఎక్కువగా పడుతుంది అనమాట. సలసల కాగుతున్న నెయ్యిని పిండిలో వేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే దాన్ని బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఎందుకంటే తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మీకు నచ్చిన సైజులో బాల్స్ కింద చుట్టేసుకోవటమే. ఇంకా మన సున్నుండ అయితే రెడీ అయిపోయినట్టే. మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇట్లాంటివి తినే అప్పట్లో చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళంట. మనం కూడా వాళ్ళలాగా స్ట్రాంగ్గా ఉండాలంటే రోజుకి ఇలాంటివి ఒక్కటైనా తినాలి. నడుము నొప్పి అయితే అస్సలు రాదంట ఇలాంటివి తింటే. మన నోరు నుంచే సున్నుండ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పిన్ చేసేయండి. ఈ రెసిపీకి మా ఇంట్లో వాళ్ళైతే మనల్ని అభినందనలో మించి లేపారనుకోండి. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.